ఎన్నికల కురుక్షేత్రంగా తెలంగాణ మారనుందా? నిత్యం ఏదో ఒక చోట ఓట్ల నగారా మోగనుందా? అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆగ్రహంతో ఎన్నికల శంఖారావం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ భవిష్యత్తులో రాబోయే ఎన్నికలేవి? పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసుపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏంటి? జంపింగ్లపై అనర్హత వేటు ఖాయమా? ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయా? ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎవరిది విజయం? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలే రిపీట్ అవుతాయా? ఆ రెండు నియోజకవర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నికలు. సుప్రీం సీరియస్తో సర్వత్రా ఉత్కంఠ. అందరి చూపు ఆ నియోజకవర్గాలపైనే. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం చేతికి చిక్కలేదు. శాసనసభ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. అయితే ఉప ఎన్నిక రూపంలో హస్తానికి అవకాశం వచ్చింది. కంటోన్మెంట్లో తొలి విజయం నమోదు చేసుకుంది రేవంత్ సర్కార్. తాజాగా జూబ్లీహిల్స్ జయభేరీతో ఫుల్ జోష్ మీదుంది. ఏ ఎన్నికలైనా ఇలాంటి ఫలితాలే రిపీట్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ. అందుకు పార్టీ ఫిరాయింపుదారుల అంశాన్ని ఉపయోగించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకున్నారు. అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళి యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. వారిపై అనర్హత వేటు వేయాలని పోరాటం చేస్తోంది గులాబీ దళం. స్పీకర్ తాత్సారం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో తెలంగాణ సభాపతి తీరుపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరగా తేల్చాలంటూ ఆదేశించింది. ఆలస్యం చేస్తే తీవ్ర నష్టం తప్పదు. అందుకే రేవంత్ సర్కార్ ఉప ఎన్నికలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ మాదిరిగానే బైపోల్ ఎక్కడ జరిగినా సేమ్ ఫలితాలు రిపీట్ అవుతాయంటోంది హస్తం. జూబ్లీహిల్స్ ఘన విజయంతో ఆ పార్టీ శ్రేణులు జోష్ మీదున్నాయి. అందుకే కనీసం 2 స్థానాల్లో అయినా ఎన్నికలకు సిద్ధమంటోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై త్వరలో స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని, 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం కావచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్లో టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేపై స్పీకర్ వేటు వేయడం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఓ టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన పలువురుపై స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతుంది. ఆ విచారణకు దానం నాగేందర్, కడియం శ్రీహరి హాజరు కాలేదు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్సభ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఆయన పార్టీ మారినట్లు స్పష్టంగా రుజువైంది. దానం కూడా బైపోల్కు వెళ్లేందుకు సిద్ధమంటూ సన్నిహితుల వద్ద చెబుతున్నారట. దీంతో ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు ఖాయమయ్యేలా కనిపిస్తోంది. ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం పార్టీ మారినట్లు బహిరంగంగా అంగీకరించారు. ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ నిర్వహించిన అనేక సభలు, సమావేశాల్లో కడియం పాల్గొన్నారు. దీంతో వీరిపై స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో వీరికే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ 2 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపు ఖాయమనే ధీమాతో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పాటుగా ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉండటం తమకు అదనపు బలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.